నిజానికి ఒకటేంటంటే, మనము ఎంత నీచమైన బతుకు బతుకుతున్నా సరే, ఒకరి దగ్గరికెళ్ళి చెయ్యి మాత్రం అస్సలు చాపొద్దు. నువ్వు అడక్క తినన్నా బతుకు. ఇంట్లోళ్ళైనా, బయటోళ్ళైనా అందరూ ఒకటే. పైసలడగలేదు. మీకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళతో షేర్ జేసుకున్నారు. మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయా? కాలేదు. కావు గూడా. ఆ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు అలుసుగా తీసుకొని డైలీ గుచ్చుతూ, 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 గుచ్చుతూ ఉంటారు. మనం చావనక్కర్లేదు. వాళ్ళే చంపేస్తారు డైలీ ఆ మాటలతో. ప్రాబ్లమ్స్ అంటూ ఎవ్వరికీ షేర్ చేసుకోవద్దు. కన్న తల్లికి కూడా అస్సలు షేర్ చేసుకోవద్దు. ఆ మాటలు భరించలేము. బాధలే బెస్ట్. దేవుడు ఎందుకిస్తాడు మనకు బాధలు? మనకే ఎందుకిస్తున్నాడు? మనమే సాల్వ్ జేసుకోవాలి. మనకు ఇచ్చిన బాధలను నువ్వు పక్క వాళ్ళకు చెప్తుంటే, ఆ బాధ ఎప్పటికైనా నువ్వు సాల్వ్ జేసుకోవాలి. వాళ్ళు సాల్వ్ చేయరు కదా! వాళ్ళకి అలసైపోతాం మనం. అందరికుంటాయి బాధలు. కొంతమంది చెప్పుకోరు. కొంతమంది చెప్పుకుంటారు. చెప్పుకున్న వాళ్ళందరూ అలసైపోతారనమాట. ఎంత నీచమైన బతుకన్నా బతకొచ్చు గానీ, ఒకరి కింద మాత్రం అలాంటి మాటలు అసలకి ఎవరు గూడా పడొద్దు.